అద్భుతమైన సేవలు నిండు ప్రాణాన్ని కాపాడిన కాకినాడ వైద్యులు. కాకినాడ పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన బీటెక్ చదువుతున్న శ్రీ పాద సూర్య తేజ అనే యువకుడు అరుదైన రోగంతో బాధపడుతూ గత నెల ఫిబ్రవరి 23న అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో చేర్పించగా కేవలం 4 రోజుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని రోగు తల్లి సతీ వైద్యుల సేవలను అందించిన సహకారానికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్ లో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేషెంట్ తల్లి వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిపై పలు అనుమానాలు అపోహలు ఉండేవని తప్పని స్థితిలో తమ బిడ్డను జీజీహెచ్ లో చేర్పించడం జరిగిందని అన్నారు. అయితే ఇక్కడ వైద్యులు అందించే వైద్యం, కనపరిచిన శ్రద్ధ, విలువైన మందుల వినియోగం, సిబ్బంది సహకారం, పారిశుద్ధ్య నిర్వహణ చూసి ప్రభుత్వ ఆసుపత్రిపై తమకున్న అభిప్రాయం పటాపంచలైందని ఆమె పేర్కొన్నారు. మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ పి యశోదమ్మ పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యకాంత్ అందించిన వైద్యం ఫలితంగానే తమ బిడ్డ ప్రాణాలు కాపాడడం జరిగిందని తాము గర్వంగా చెప్తున్నామని భావోద్రేకం చెందారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విభాగం అధిపతి డాక్టర్ పి యశోదమ్మ మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమయ్యే ఖరీదైన మందులు అందజేయడంలో సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి చూపిస్తున్న చొరవ మూలంగా ఇటువంటి సంక్లిష్టమైన కేసులను సవాలుగా తీసుకుని రోగులను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో విశేష కృషి చేసిన డాక్టర్ సూర్యకాంత్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠాల్, సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ రాజకుమారి, డిప్యూటీ కలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, ఏపీఎన్జీఓ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, పేషెంట్ తండ్రి శ్రీ పాదరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూర్యతేజ అని 21 సంవత్సరంల పేషెంట్ మనకి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయనకి హెపటైటిస్ ఏ మరియు లెప్టోస్పైరా ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సివియర్ కండిషన్లో హాస్పిటల్లో చేరున్నారు. సో వారిని M1 వార్డులో జాయిన్ చేసి తర్వాత వైద్యం చేసి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో దానికి ఆనందించి వారి తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన వైద్యం ఇంత త్వరగా రికవరీ జరుగుతుందని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలేదండి. సో ఇది జరిగింది. ఈ మార్పును నేను గత 50 సంవత్సరాల్లో నేను చాలాసార్లు వచ్చున్నాను, కానీ హాస్పిటల్కి మేము ఎప్పుడూ చూడలేదు. సో మా ఆనందాన్ని మేము వ్యక్తం చేయాలనుకున్నాము అని చెప్పేసి మాకు చెప్పున్నారు. అందువలన మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో దీనివలన మా నుంచి ఏంటి అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీద రకరకాల అపోహలు ఉంటాయి ప్రజలకి. అంటే ఎట్లా ఉంటుంది వైద్యం, వెళ్తే ఎలా చూస్తారో చూడరో ఇలా అని. సో ఈ అపోహలన్నీ విడనాడి మన దగ్గర అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు. ఎందుకు అద్భుతమైన డాక్టర్లు అంటున్నానంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూసినంతమంది పేషెంట్స్ని బయట డాక్టర్లు ఒక సింగిల్ డేలో చూడడం అన్నది కానీ వాళ్ళ జీవితకాలంలో చూడడం అన్నది కానీ జరగదు. ఇంకొకటి రకరకాల వ్యాధులు ప్లస్ ఆ వ్యాధులు ముదిరిపోయిన సమయంలో మనకు వస్తారు పేషెంట్స్. సో వాళ్ళని డీల్ చేసే విధానంలో కూడా నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు. సో వాళ్ళ సేవలు అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెళ్తారు అని చెప్పేసి వాళ్ళకి సేవ చేయడానికి మేము ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాము అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. సో ఇలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఏంటంటే ప్రజల నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. సో ఇది చెప్పడానికి ముందుకొచ్చి సాధారణంగా పేషెంట్లు బాగా అయిన తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి ఎవరు కూడా అంత ఆసక్తి చూపించరు. బాగా అయిందని చెప్పేసి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారనమాట. సో ఇలాగ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి ముందుకు వచ్చి చెప్పిన సూర్యతేజ గారికి, వారి తల్లిదండ్రులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి మంచిగా చదువుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో పేషెంట్లు అందరూ కూడా హాస్పిటల్ను ఉపయోగించుకొని గవర్నమెంట్ వారికి అందిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలను కూడా ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఉపయోగించుకొని ఆరోగ్యం చేకూర్చుకుంటారని ఆశిస్తున్నాం. సో ఈ హాస్పిటల్ ఇలా నడవడానికి మనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగ్లి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. హెచ్ఎస్ కర్కూదురు హై స్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కింద చేస్తున్నాను. కాకినాడ చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు కాకినాడ చరిత్రలో ఈరోజు జీజీహెచ్ని చూసినంత అద్భుతంగా ఎప్పుడూ చూడలేదు నా 54 ఇయర్స్లో. ఎలా అంటే మా బాబుని చాలా ఎమర్జెన్సీ టైంలో అనుకోకుండా సండే జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇమీడియట్గా డాక్టర్స్ అందరూ రెస్పాండ్ అయ్యి జాయిన్ అవ్వాలి అని చెప్పారు. ప్రాబ్లం ఏంటో నాకు తెలియలేదు. స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళిపోయారు. ఏంటమ్మా అని అంటే మలేరియా ఫీవర్ లాగా, జస్ట్ ఇది కూడా ఒకటండి, కంగారు పడకండి చెప్తాము అన్నారు.
M1 వార్డుకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత సగం రోగం తగ్గిపోయింది మాకు. ఆ డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ అయితే ఏంటి, అక్కడ స్టాఫ్ యొక్క ట్రీట్మెంట్ అయితే ఏంటి, అక్కడ హైజీనిక్ కండిషన్స్ అయితే ఏంటి, అవన్నీ చూడగానే 50% మాకు అసలు ఇది హాస్పిటల్ కాదు, ఇది ఒక హోమ్ లాగా అనిపించిన తర్వాత మా బాబు కూడా భయపడుతున్నాడు, అమ్మ ఏంటమ్మా నన్ను స్ట్రెక్చర్ మీద తీసుకొస్తున్నారు అని. కానీ వాడిని పడుకోబెట్టిన తర్వాత డాక్టర్స్ అందరూ వచ్చి వాడి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5 డేస్లో టెస్ట్లన్నీ చేయించిన తర్వాత వాడికి హెపటైటిస్ ఏ అని చెప్పారు. తర్వాత ఎలకల వల్ల సంథింగ్ లెప్టోస్పైరా అని ఒక ఇన్ఫెక్షన్ ఒకటి తగులుకుంది అని చెప్పారు. అది హై రిస్క్ అని చెప్పారు. నేనైతే కంటిన్యూస్గానే ఏడుస్తూనే ఉన్నాను. మా బాబుకు చేసినటువంటి డాక్టర్ సూర్యకాంత్ గారు అసలు ఎక్సలెంట్ డాక్టర్, ఎక్సలెంట్ సార్. నేను ఆయనతో మాట్లాడగానే అమ్మా మీరు కంగారు పడక్కర్లేదు, మేము అందరూ ఉన్నాం ఇక్కడ, చక్కగా గైడ్ చేస్తామని ట్రీట్ చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా వాడిని చాలా చక్కగా ట్రీట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను చేతులు ఎత్తి వాడు మామూలు స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఆయనకి చాలా కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి పెడితే, మేడం మీరు అలా చేతులెత్తి నమస్కారం పెట్టకూడదు, మీరు పెద్దవారు, మా డ్యూటీ ఏది మేము చేస్తాము, మీరు రాత్రి 1 గంటకు పిలిచినా సరే మేము అందరం వచ్చి మీకు మీ బాబుకి మేము ట్రీట్ చేస్తామని చెప్పారండి. ఇది చాలా చాలా ఆనందకరమైన విషయం. అసలు ఈ జీజీహెచ్లో ఇప్పటిదాకా నేను చాలాసార్లు విజిట్ చేశాను, కానీ ఇంత మంచి ట్రీట్మెంటు, ఇంత మంచి డాక్టర్స్, ఈ మేడం యొక్క లావణ్య మేడం యొక్క గైడెన్స్లో ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. తర్వాత టాయిలెట్స్ ఒకటి చూశాను, అద్భుతం. ఏ టైంలో చూసినా సరే మన ఇంట్లో టాయిలెట్స్ కూడా అంత నీట్గా ఉండవేమో అనిపించింది. టైం టు టైం వర్క్ అందరూ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు ఒక పైసా అడగడం కానీ, ఎవరు మమ్మల్ని విసుక్కోవడం కానీ కసుక్కోవడం కానీ చేయలేదు. యశోద మేడం గారు చక్కగా విజిట్కి వచ్చేవారు, ప్లెజెంట్గా మాకు ఏ కష్టం ఉన్నా సరే అడిగి తెలుసుకునేవారు. అలాగే డాక్టర్స్ అందరూ, అలాగే కీర్తన మేడం, రవితేజ సార్, తర్వాత ఆ మేడం గారు చక్కగా మా బాబుని మాత్రం ప్రాణం పోయే స్థితిలోంచి అద్భుతంగా నా బిడ్డను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ మేడం గారు.